శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను మన పాలిథిన్ కవర్లు ఉంటాయి కదా, ఇలాంటి కవర్లు వీటితోటి ఒక మ్యాట్ అల్లడం చూపిస్తాను. ఇలా కవర్లు మనకి పువ్వులతోటి వాటితోటి అన్నింటితోటి వస్తుంటాయి. ఇలా రంగురంగుల కవర్లు ఇవన్నీ మనం గ్యాదర్ చేసి అట్టే పెట్టుకుని వాటితోటి ఇలాగా సన్నంగా ముక్కలు కట్ చేసుకోవాలి. దాన్ని ఇలా మడత పెట్టేసుకుని ఇలాగా సన్నంగా కట్ చేసుకోవాలి. లావుగా కట్ చేసుకుంటే మనకి అల్లడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. క్రోషియా సూత్తో అల్లుతాం కదా, అందుకని ఇలాగా సన్నంగా ముక్కలు ఇలా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న ముక్కల్ని ఇవి ఇలా తీసుకోవాలి. అంటే ఇలాగనమాట, ఇవి ఇలా వస్తాయి కదా, ఇలా తీసుకోవాలి. దీన్ని ఏం చేయాలంటే ఇవి ఒక్కొక్క ముక్కని ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇది ఇలా ఉంది కదా, దీన్ని ఇలా వేయాలి. ఇలా వేసి మళ్ళీ దీంట్లోంచి ఇలా పెట్టాలి. ఇలా పెట్టి ఇది ఇలా పెట్టి ఇలా లాగితే ముడవుతుంది అన్నమాట. ఇలాగ మనం మొత్తం మనకి కావాల్సినవన్నీ కూడా ఇలాగ ముళ్ళు పెట్టుకోవాలి. ఇంకోసారి చూపిస్తాను చూడండి. దీన్ని ఇలా పెట్టాలి. ఇలా పెట్టి ఇది ఇలా వచ్చింది కదా, దీన్ని ఇలా వేయాలి. ఇలా వేసి దీన్ని పైకి లాగాలి. అప్పుడు ఇక్కడ ఈ వేసిన ముడి దగ్గర పట్టుకుని జాగ్రత్తగా ఇలా లాగితే, గట్టిగా లాగేసుకోకూడదు, ఎందుకంటే అల్పంగా ఉంటుంది కదా, గమ్ముని చిరిగిపోతుంది అన్నమాట. ఇలాగన్నీ వేసుకుంటూ రావాలన్నమాట. అలా వచ్చి దీన్ని ఇలా అల్లుకోవాలి. మ్యాట్ అల్లుతున్నాను, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇంకా ఇంకొక 10 వరుసలు వేస్తే కంప్లీట్ అయిపోతుంది. దీన్ని ఇలాగా మనం క్రోషియా అల్లుతాం కదా, ఇలా అల్లుకుని ఇలాగా క్రోషియా సన్నంగా ఉండడం మూలంగా మనకి ఏమిటంటే క్రోషియా అల్లడం గమ్ముని ఇలాగా ఈజీగా ఉంటుందన్నమాట మనకి లాక్కునేందుకు. అదే లావుగా ఉంటే మనకి ఇలాగా తీయడం కష్టమైపోతుంది. అందుకని ఈ ముక్కలు సన్నంగా కట్ చేసుకోవాలి. క్రోషియా ఇలాగ మనకి ఎక్కువ రంగులు దొరికితే వాటిని మ్యాచ్ వేసుకుని అల్లుకోవచ్చు, లేదా ఒకే రంగుతో కూడా మనం వేసుకోవచ్చు. మనం దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు ఎక్కడైనా కూర్చున్నా అది కూడా ఇలాగా మ్యాట్ ఇలాగ కలర్స్ వేసుకుని అల్లుకుంటే చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఇలాగ కలర్స్ చూసారా? ధన్యవాదం.